వ్యాక్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా చేయాలి, చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. వ్యాక్స్ డైరెక్షన్ చూసుకోవాలి, హెయిర్ డైరెక్షన్ పర్ఫెక్ట్గా చేయకపోతే బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. హలో, ఇది డే 5 వ్యాక్సింగ్ క్లాస్ అనమాట. పర్ఫెక్ట్గా మీరు ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ నేర్చుకోండి. వ్యాక్సెస్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో బీన్ వ్యాక్స్ అని, హనీ వ్యాక్స్ అని, షుగర్ వ్యాక్స్ అని, అలోవెరా వ్యాక్స్ అని, ఇలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో వితౌట్ స్ట్రిప్స్, అంటే వ్యాక్స్ స్ట్రిప్స్ లేకుండా కూడా మనం వ్యాక్సింగ్ చేయొచ్చు. అది వచ్చేసి జెల్ వ్యాక్స్ అనమాట. ఇట్లా చాలా రకాల వ్యాక్సెస్ ఉన్నాయి, అది ఇంకో వీడియో పోస్ట్ చేస్తాను. ఇది ఏంటంటే వ్యాక్స్ ఎలా చేయాలి ఏంటి అనేది, మనకి వ్యాక్స్కి ఏమేమి కావాలో అవన్నీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది, ప్రతి ఒక్కటి డీటెయిల్గా తెలుస్తుంది. డే 5 కదా. వ్యాక్స్ ఇది వచ్చేసి షుగర్ వ్యాక్స్ని మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో షుగర్ అండ్ లెమన్ని మిక్స్ చేసి ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రిపేర్ చేసిన వీడియో కూడా నేను ఒకటి మీకు చూపిస్తున్నాను చూడండి పైన. లెమన్ అండ్ వాటి యూజ్ చేసి చేసుకోవచ్చు అన్నమాట. మన ఐబ్రోస్కి చేయొచ్చు, అప్పర్ లిప్కి చేయొచ్చు, హ్యాండ్స్కి చేయొచ్చు, అండర్ ఆర్మ్స్కి చేయొచ్చు, డిపెండింగ్ క్లయింట్ రిక్వైర్మెంట్ అనమాట. వ్యాక్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అదేంటంటే మన హెయిర్ని రూట్స్ నుంచి, స్కిన్ లోపల ఉన్న రూట్స్ నుంచి తీసేస్తుంది అనమాట. కాబట్టి హెయిర్ గ్రోత్ అనేది చాలా తక్కువ ఉంటుంది, కాకపోతే కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది కదా. సో వెంటనే మన రూట్స్ నుంచి ఆల్రెడీ ఉన్న హెయిర్ని తీస్తుంది, కాబట్టి ఈజీగా హెయిర్ అనేది చాలా థిన్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. కాబట్టి వ్యాక్స్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ అన్వాంటెడ్ హెయిర్ అనమాట. అప్పర్ లిప్ కావచ్చు, ఐబ్రోస్ కావచ్చు, చాలా టైం పడుతుంది అనమాట. వ్యాక్స్ అనేది హెయిర్ అనేది పెరగడానికి ఎక్కువ టైం తీసుకొని పెరుగుతుంది అనమాట. అందుకని వ్యాక్స్ చాలామంది ప్రిఫర్ చేస్తారు. తెలియని వాళ్ళకి మనం నాలెడ్జ్ ఇవ్వాలి. సో ఎక్కువ గ్రోత్ అవుతుందా, ఎలా చేయాలి ఏంటి అని చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి కదా, ఆ నాలెడ్జ్ అయితే ఇవ్వాలన్నమాట. ఈ వ్యాక్స్ని మనం చాలా రకాలుగా హీట్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటి అంటే ఇలా మనకి మిషనరీస్ దొరుకుతూ ఉంటాయి. సో డైరెక్ట్గా వ్యాక్స్ని వేసి కూడా హీట్ చేసుకోవచ్చు. సో స్టవ్ మీద పెట్టుకోవచ్చు. అలాగే వేరేగా కూడా వేరే మిషన్స్ కూడా దొరుకుతాయి. మన రైస్ కుక్కర్స్ ఉంటాయి కదా, అలా చిన్న బౌల్స్ దొరుకుతాయి. అప్పుడు ఏంటంటే ఇలా డబల్ బాయిలింగ్ కాకుండా డైరెక్ట్ బాయిలింగ్ మెథడ్లో కూడా చేయొచ్చు అనమాట. సో ఈ వ్యాక్స్ వచ్చేసి రిచ్ లాన్ వ్యాక్స్ అనమాట. ఇది ఆల్మోస్ట్ మనకి ఈక్వల్ టు రికా వ్యాక్స్ అనమాట. సో రికా వ్యాక్స్ అంటే, రిచ్ లాన్ వ్యాక్స్ అంటే, ఇవన్నీ ఏంటంటే వైట్ చాక్లెట్ వ్యాక్స్ అన్నా ఇవన్నీ ఏంటంటే వితౌట్ పీల్ అవ్వకుండా వస్తుంది. కానీ హెయిర్ అనేది ఏ డైరెక్షన్లో ఉందో ఆ డైరెక్షన్లో పర్ఫెక్ట్గా అప్లై చేసి తీస్తే చాలా థౌజండ్స్ ఆఫ్ బెనిఫిట్స్ అయితే మనకు ఉన్నాయన్నమాట. హెయిర్ ఏ డైరెక్షన్లో ఉందో ఆ డైరెక్షన్లో అప్లై చేయాలి. ఒకసారి చూడండి. ఈ వ్యాక్సెస్ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే మన ట్యాన్ కూడా ఈజీగా రిమూవ్ అవుతుందన్నమాట. హెయిర్ అనేది రూట్స్ నుంచి వచ్చేస్తుంది, కాబట్టి మనం షేవ్ చేస్తే కనుక 2 రోజులకే మనకి హెయిర్ గ్రోత్ అవుతుంది. అదే వ్యాక్స్ చేస్తే మినిమం 1 వీక్ పైనే పడుతుంది. కానీ హెయిర్ అనేది స్ట్రాంగ్నెస్ తీసేసి థిన్ అవుతుంది అనమాట, పల్చబడుతూ ఉంటుంది హెయిర్. సో బెస్ట్ థింగ్ కదా. సో మనం ఈజీగా అర్థమయ్యేలాగా క్లయింట్కి డీటెయిల్గా చెప్పాలన్నమాట. ఏ వ్యాక్స్ వల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి ఏంటి అనేది ఇంకొక వీడియో వస్తుంది మీకు. సో మన మోచేతి సైడ్ కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది స్కిన్, అంటే ఫ్రంట్ సైడ్, కాబట్టి మనం చూసి చేయాలన్నమాట. హెయిర్ ఏ డైరెక్షన్లో ఉందో అదే డైరెక్షన్లో వ్యాక్స్ని అప్లై చేసి ఆపోజిట్ డైరెక్షన్లో వ్యాక్స్ స్ట్రిప్ని ఫోర్స్గా తీయాలన్నమాట, గట్టిగా తీయాలి. లేదు మీరు మెల్లగా తీసారంటే చాలా ఎక్కువ పెయిన్ వస్తుంది, తట్టుకోలేరు. చాలా ఫోర్స్ అప్లై చేసి తీయాలన్నమాట. సో పర్ఫెక్ట్గా చేసిన దానికి బిఫోర్కి ఆఫ్టర్కి ఎంత తేడా ఉందో చూడండి. ట్యాన్ చాలా వరకు పోతుంది, హెయిర్ రిమూవ్ అవుతుంది. పోస్ట్ వ్యాక్స్ ఆయిల్ ఉంటుంది, ప్రీ వ్యాక్స్ ఆయిల్ ఉంటుంది. వాటిని ఖచ్చితంగా అప్లై చేయాలి. అదే మనం షుగర్ వ్యాక్స్ని అయితే పౌడర్ అప్లై చేస్తే సరిపోతుంది అనమాట. ఆయిల్, ఈ వ్యాక్సింగ్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్, లేదంటే బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్ అయితే ఇది చాలా వేరియేషన్ ఉంటుంది. హెయిర్ గ్రోత్ చాలా తక్కువ ఉంటుంది. స్పెషల్లీ ఫర్ లేడీస్కి ఐబ్రోస్కి, అప్పర్ లిప్కి ఎక్కడైనా కానివ్వండి మనం వ్యాక్స్ చేయొచ్చు. పర్ఫెక్ట్గా నేర్చుకుంటే సరిపోతుంది. పెయిన్ జస్ట్ ఒక 1 సెకండ్ హెయిర్ తీసినంత వరకు మాత్రమే ఉంటుంది. తర్వాత మాత్రం చాలా బాగుంటుంది. హెయిర్ అండ్ ఫేస్ అండ్ హెయిర్ చాలా రిమూవ్ అయిపోతుంది.
మనం క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి బాడీ వ్యాక్స్ కావాలా, బ్రైడ్స్కి పెళ్లి కూతుర్లకి అయితే బాడీ వ్యాక్స్ చేస్తాం, ఐబ్రోస్ వ్యాక్స్ చేస్తాం, అప్పర్ లిప్ చేస్తాం. క్లయింట్ నీడ్ని బట్టి మనం చేయాలి, మనం సజెస్ట్ చేయాలి. అండ్ మాయిశ్చరైజర్ని కూడా అప్లై చేయమని చెప్పాలి. సో వ్యాక్స్ చేసిన తర్వాత కొంతమందికి ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సెన్సిటివ్ స్కిన్ ఉన్నప్పుడు ఐస్ క్యూబ్ని అప్లై చేస్తే సరిపోతుంది. అండ్ ఆయిల్స్ ఉంటాయి అన్నమాట. ప్రీ అండ్ పోస్ట్ వ్యాక్స్ ఆయిల్స్ని ఖచ్చితంగా యూస్ చేయాలి. హీట్ అనేది చాలా ఇంపార్టెంట్. హీట్ ఎలా ఉంది, మనం అరచేత్తో పట్టుకోగలుగుతున్నామో లేదో చూసిన తర్వాత మాత్రమే వ్యాక్స్ అనేది అప్లై చేయాలన్నమాట. గురించి డీటెయిల్గా మీకు చెప్పాను కదా. సో మీరు క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మనం వ్యాక్స్ చేయాలి. అండ్ వేడి ఎంత ఉంది అనేది చూసుకోవాలి. ఆ వేడి మనం అరచేత్తో పట్టుకోగలిగితే మాత్రమే అది అప్లై చేయాలి. సో డీటెయిల్స్ అన్నీ అర్థమైనాయి అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయడం మర్చిపోద్దు.